కానీ మన వాళ్ళందరికీ ఇష్టమైంది ఏంటి? చీకటి ఆటలు. ఈ చీకటి సామ్రాజ్యంలో ఏం జరుగుతుందని. సో బాలి ఒక హిందూ కల్చర్, సూపర్ కల్చర్, ఎక్కడ చూసిన ట్రెడిషన్ అంతా. కానీ రాత్రి యాక్టివిటీస్ రాత్రి జరుగుతాయి. సో ప్రతిదీ మనం కమాతీపురా చేస్తే $1,000,000+, సోనాగాచి చేస్తే $1,000,000+, యుఎస్లో రేట్ $1,000,000+. సో జనాలకు కావాల్సింది అది కదా. సో నేను కూడా ఏం జరుగుతుంది బాలీలో, చీకటి సామ్రాజ్యం ఏంటి, అసలు ఏం జరుగుతుంది, ఈ కూట ఏరియా అంతా ఏంటి చూపించడానికి ఈ వీడియో చేస్తాను. ఓకేనా? నన్ను బ్లేమ్ చేయకండి, జనాలు కోరుకుంటుంది అది కాబట్టి నేను చేస్తాను. కాబట్టి బూత్ చూపించడం ఉన్నట్టు చూపిస్తాను. ఓకేనా? లెట్స్ గో. హాయ్. How are you? Hi, brother. Hi. Bali is so good, right? Yeah, where are you from? French. France. Where? And you? Marseille, Paris, Lille, where? Lyon. Okay. Lyon. From Lyon, guys. I Love know. you. Aguili DBD. Harmony. Enjoy your trip in Bali. Okay. కానీ బాగా నిన్నైతే రాత్రి 3 వరకు అసలు హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఇప్పుడు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే మన వీడియోస్ నచ్చదో వేరే ఛానల్ చూసుకోండి, నో ఇష్యూ ఎట్ ఆల్. ఓకేనా? సో యాజ్ ఆల్వేస్ ఇప్పుడు ఎక్కడ ఉంటాను నాకే తెలియదు. నిన్న వీడియోలో డీటెయిల్గా కొత్త ఎమిరేట్స్ బోయింగ్ 777 బిజినెస్ క్లాస్ వీడియో అయితే పెట్టాను. ఇదిగోండి, ఇది తమ్నైల్. ఒకళ్ళు మిస్ అయితే నా ఛానల్లో డెఫినెట్గా చూడండి. మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, ఎప్పుడు ఎక్కడుంటానో నాకే తెలీదు. సో మన ఛానల్ ఎప్పటివరకు చూపించిన ఒక కొత్త దేశం ఇండోనేషియాకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇండోనేషియా మెజారిటీ ముస్లిం కంట్రీ, కానీ మనం వెళ్ళబోతున్న ఒక చిన్న ఐలాండ్ అయిన బాలి హిందూ మెజారిటీ ఐలాండ్లో కూడా తమిళలో మీరు చూసారు కదా, ఫస్ట్ నైటే మనం నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. నైట్ లైఫ్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా? రెడీనా ఇండోనేషియాకి? సో సింగపూర్ ఎయిర్లైన్స్లో స్వీట్స్ అంటారు, అది అయితే నేను ఇప్పటిదాకా చేయలేదు. నిజంగా ఇది ఒక్కటే మిగిలిపోయింది నా బకెట్ లిస్ట్లోని. కాకపోతే అన్ఫార్చునేట్గా నేను సోషల్ బెగ్గింగ్ చేయను కాబట్టి మీకు ఎయిర్ప్లేన్ చూపిస్తాను, నాకు డబ్బులు వేయండి అని అడగలేను. కాబట్టి డబ్బులు సేవ్ చేసుకొని ఏదో ఒక రోజు సింగపూర్ ఎయిర్లైన్స్లో ఫస్ట్ క్లాస్ స్వీట్స్ కూడా మీకు చూపిస్తా. సో నేను ఎందుకు వెళ్తున్నాను తెలుసా? డెస్టినేషన్ వెడ్డింగ్. మా ఫ్రెండ్ ఇక్కడ ఈ ఊరిలో చేసుకుంటున్నాడు పెళ్ళి, అందుకని వెళ్తాను. నన్ను పిలిచాడు, ప్రేమగా వెళ్తాను. ఇందులో కూడా బిజినెస్ క్లాస్ ఉంది. మన చీప్ టికెట్కి వెనక్కి వెళ్ళిపోవడమే. ఖాళీగా ఉంది ఏంటి? సర్లే, ఖాళీగా ఉంటే మంచిదే, ఖాళీగా పడుకొని వెళ్ళొచ్చు. ఎన్ని రకాల టైం జోన్స్. ఇప్పుడు ఈవినింగ్ అయిపోతుంది, మనం బాగా ఈస్టర్న్ సైడ్ వెళ్ళిపోతున్నాం. సో మనం ల్యాండ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ రాత్రి అయిపోతుంది. సో ఇంకా నైట్ లైఫ్ చూసేద్దామా ల్యాండ్ అయిన వెంటనే. సో ఎయిర్పోర్ట్లోని నాకైతే వీసా అక్కర్లేదు, ఇండియన్ పాస్పోర్ట్స్ కూడా వీసా ఆన్ అరైవల్ అనుకుంటా. సో ఈజీ. బాలి వచ్చేసాం గైస్. బాలి అతి పెద్ద ఓన్లీ హిందూ ఐలాండ్. వావ్, గరుడా సూపర్, బ్యూటిఫుల్. ఓ మై గాడ్, వచ్చేసాం గైస్ బాలి నేను వచ్చి కనీసం 7 ఏళ్ళు అయితే అయిపోయింది. సో 7 ఏళ్ళ తర్వాత ఈ కొత్త ఎయిర్పోర్ట్ చూడండి, ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బాగుందో. సో ఇది ముస్లిం దేశం అయినా కూడా మొత్తం మన హిందూ కల్చర్ కాబట్టి చూడండి, విష్ణుమూర్తి గరుడ మీద వెళ్తున్నట్టు. సో మొత్తం అంతా కూడా హిందూ ఎలిమెంట్స్. ఇది మాత్రం చూడండి ఎంత అద్భుతంగా ఉందో, విష్ణుమూర్తి రైడింగ్ గరుడ. సో వీసా $34 అంట. $34 ఇస్తే నాకు 35 కరెక్ట్ ఇచ్చాను. చేంజ్ ఇచ్చింది 15 ఇచ్చింది. ఇండోనేషియా. సో వీళ్ళు ముస్లిం కంట్రీ కానీ అందరి పేర్లు హిందూ పేర్లే. చాలా వెరైటీగా ఉంటుంది ఇండోనేషియా. మీకు చూపిస్తా కదా బాలి. సో థాయిలాండ్ చూసి అందులో యూట్యూబ్ వీడియోస్ ఒక లక్షల్లో చూసి బోర్గొడిసింది. సో బాలి డిఫరెంట్ సెటప్ అయితే మీకు చూపిస్తా. ఎలాగైతే అన్నీ థాయిలాండ్లో దొరికేవన్నీ దొరుకుతూ కూడా
ఒక హిందూ వైబ్. ఐలాండ్లో ఎన్ని టెంపుల్స్ అంటే అన్ని టెంపుల్స్. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు కదా, బాలీని గాడ్స్ ఓన్ ఐలాండ్ అంటారు అన్నమాట. సో గాడ్ క్రియేటెడ్ బాలి అని అంటారు, ఎందుకంటే ఎన్నో రకాల గాడ్స్, హిందూ గాడ్స్ కాబట్టి, మీకు తెలుసు నెంబర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. సో బాలి ద ఐలాండ్ ఆఫ్ ద గాడ్స్ అని సంబోధిస్తారు. ఓకే, ట్యాక్సీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. మొత్తం ఆస్ట్రేలియా టూరిస్టులు పక్కనే కదా. సో ఇదిగోండి, ఎక్కడ చూసినా గరుత్మంతుడే అనుకుంటా ఇలా ట్రెడిషనల్ ఐకాన్. ఏంటో గరుడ ఇండోనేషియా అంటారు కదా. సో గరుడ చూసారా, ఎక్కడ చూసినా గరుడ అని. ఇవ్వండి, బాలీలో గ్రాబ్ ట్యాక్సీ $10 ఇంచుమించుగా. ఓకేనా, సో వెళ్దాం. మన డ్రైవర్ కంఫర్టబుల్ కార్. సో ఇవ్వండి, బాలీలో మన డ్రైవర్. బ్రో, వాట్స్ యువర్ నేమ్? I'm Irfan. Nice to Irfan. meet you. Yeah. So what percentage of Bali is Hindu? It's like it's like 80%. 80. Yeah. Okay, and then Muslims also. Yeah. So ఇదిగోండి గైస్, హిందూ మెజారిటీ ఐలాండ్. ఇదిగోండి ఈయన గ్రాబ్. సో మనకి ఇంచుమించుగా $10. సో వెరీ నైస్, లుక్స్ గుడ్. థ్యాంక్ యూ. Thank you so much. సో ఇదిగోండి ఎల్ఈడీలు చైనా లాగా అయిపోయింది అంతాను. చీప్ ఏమో మరి ఎల్ఈడీలు, చైనా బాగా ఇస్తుందేమో. ఎక్కడ పడితే అక్కడ ఎల్ఈడీలు ఉన్నాయి బాలీలో కూడా. ఎంత మారిపోయింది. నేను యాక్చువల్లీ ఇప్పుడు చూశాను నా పోస్ట్. నేను లాస్ట్ వచ్చింది 2018, అంటే 7 ఏళ్ళు కరెక్ట్ చెప్పాను. సో 7 ఏళ్ళు ఎంత మారిపోయింది ఇంద్రబాబు. ఇవన్నీ ఎల్ఈడి హోర్డింగ్స్, వావ్, చాలా చాలా మారిపోయింది. సూపర్ ఉంది. ఏమండి గైస్, సూపర్గా ఉంది. బాలి చాలా మారిపోయింది. 7 ఏళ్ళు 8 ఏళ్ళు ఎంత మోడర్న్ అయిపోయింది చూడండి. మెయిన్ ఏంటి, నేను ప్రతి ఊర్లో చెప్పేది క్లెన్లీనెస్. ఎలా ఉంది? హాంగింగ్ వినిపిస్తుందా? పాయింట్ 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 పాయింట్. కొన్ని ఏదో చైనా అంటే సెకండ్ ఎకానమీ, మీకు మంగోలియా చూపించాను, పూర్ కంట్రీ. బాలి ఎక్కడా లేదు టాప్లో. ఎక్కడ మురికి కనిపిస్తుందా? పాయింట్ 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 హార్న్లు వినిపిస్తున్నాయా? ఇది వేరే దేశాలు, వేరే ఊర్లు కూడా చూస్తే మనకి బాగా అవగాహన వస్తుంది అన్నమాట. మనం ఓన్లీ నూతిలో కప్లాగా ఉంటే ఆహా ఓహో అని పెడతాం కామెంట్లు. కానీ చూడండి, ఒక్కసారి వేరే ఊర్లో దిగి, ఏ దేశమైనా సరే క్లెన్లీనెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి చెప్తున్నాను. సో కదా, మహాభారత్ కృష్ణార్జునులు. వావ్, సో బ్యూటిఫుల్ మ్యాన్. Wow, nice, superb. Do you know what the statue is? Bye Irfan. సో డ్రైవర్కి అయిపోయింది. ఇవ్వండి, ఇది మన హోటల్ మాట. ఇవాళ ఉండబోతున్న హోటల్ బాలీలో. అంత కలర్ఫుల్. అది అసలు ఓపిక లేక ఇండోనేషియా ఫుడ్. దీన్ని నోసి గరోంగ్ అంటారు. రైస్, ఫ్రైడ్ రైస్ లాగా, ఆమ్లెట్, దీనికో ఫిష్, ష్రింప్ అన్నీ కలిపి, తర్వాత మన సగ్గుబియ్యం ఒడియాలు స్టైల్లో ఉంటాయి ఇవి, సాలెడ్. చూసారా, ఇది నోసి గోరా అన్నమాట. ఇవి బాగున్నాయి. ఇది చిన్న చిన్న రొయ్యలు, చేపలు అన్నీ కలిసి సూపర్ ఉంది. ఈ స్క్రీన్స్ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నాయి వీళ్ళందరికీ? వాట్ ద హెక్ మ్యాన్. ఏమైనా ఇన్ని ఎల్ఈడి స్క్రీన్స్ ఏంద్రా బాబు. సో ఇదిగోండి గైస్, నేను మొత్తం నైట్ అంటే ఇలాంటివన్నీ మేము చేయం, కానీ మీకోసం చూపిస్తున్నా. చూసారు కదా, మొత్తం క్లబ్స్. అంటే థాయిలాండ్ మేము చెయ్యం బ్రో, అంటే ఇన్ఫర్మేషన్ కదా. నేను ఇన్ఫ్లుయెన్సర్ గా ఐ హావ్ టు షో పీపుల్ వాట్స్ వేర్ అని. మనం ఎవరో చేయం కానీ. సో బేసిక్గా అంటే థాయిలాండ్ కైండ్ ఆఫ్ సర్వీస్ కావాలంటే బాలీలో ఇదిగోండి క్లబ్స్, మసాజ్ పార్లర్స్, ఇదిగోండి ఆంటీలు, అంకుల్స్ అందరూ ఉంటారు ఇక్కడ. సో మొత్తం క్లబ్స్ మాట, నైట్ క్లబ్స్. చూసారు ఎలా ఉందో? The party. Bro, clubs బాగున్నాయి కదా, స్పోర్ట్స్ బార్లు అన్నీ ఉన్నాయి. హుక్కా బార్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి బ్రో. ఎందు బస్ ఇవి? వావ్, అసలు మొత్తం ఆస్ట్రేలియా క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. అవునా? ఇవాళ థర్స్డే ఇంకా. సో నేనేం చెప్పాను ఆ రోజు, ఊటా ఇస్ ద ప్లేస్ టు బి అని చెప్పే కదా. అన్ని
How many clubs here? 100? Huh? 100 clubs? Oh, not. Not 100? Not. 50? Yeah, I think. 50 క్లబ్లు అంట. అది చూడండి, స్కై గార్డెన్, Yeah, this thing. YMCA. ఏంటి బాలీలో బట్టలు దొరకవా? చిన్న చిన్న బట్టలు వేసుకున్నారు. Free entry. ఫ్రీ ఎంట్రీ, తర్వాత గుద్దేస్తారు. ఎంట్రీ ఇస్ ఫ్రీ, బట్ ద బియర్ ఎవ్రీథింగ్ ఇస్ సో ఎక్స్పెన్సివ్. ఎవరు 40s మ్యూజిక్, ఇంజిన్ రూము మొత్తం మళ్ళీ చెప్తున్నాం కదా, బ్యాంకాక్ ఇన్ బాలి. అంతకన్నా ఇంకేం చెప్పలేను నేను. యూ గెట్ ద ఐడియా. కుక్క, శీషా, పెద్ద బార్స్ ఇచ్చేసారా? ప్యారడైజ్ బ్యూటీ అండ్ స్పా. బాలి ఏమో మన హిందూ 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 అని నమస్కారాలు పెట్టి ఓం ఏంటది, ఓం స్వస్తి స్త్రీయా, నమస్తే అంటాం కదా, వీళ్ళు ఓం స్వస్తి స్త్రీ అంటారు. ఇదిగోండి స్టోన్ మసాజ్, డే స్పా. ఎమిలీ స్పా. వేడిగా ఉంది కదా, అంతా మీ కార్లో నుంచి చూపించేస్తాను మొత్తం ఏరియాస్ అన్నీ. కూట, అర్థమైందా? ఏరియా పేరు కూట. కూట అదే. బాడీ మసాజ్, ఫుట్ మసాజ్, థాయ్ మసాజ్, కింబర్లీ డే స్పా అంట. చూడండి గైస్, ఇదంతా కూట ఏరియా చూసారు కదా, అన్ని స్పాలు, ఎక్కడ పడితే అక్కడ స్పాలు. బ్యాంకాక్లో ఎలా స్పాలు ఉంటాయో ఆ విధంగా స్పాలు మొత్తం అంతా. ఇదిగోండి మొత్తం అంతా. నేను లేట్గా బయలుదేరాను, ఈవినింగ్ అయితే అసలు అల్లాగా ఎల్లాగా లేదు. ఇవాళ థర్స్డే, సో ఫ్రైడే. సో ఫ్రైడే ఏ విధంగా ఉంటుందో మీరు చూసుకోవచ్చు. ఆల్రెడీ అడిగేస్తుంది మసాజ్కి వస్తావా అని. సో మసాజ్ అంటే మన వాళ్ళు బూత్ చేసేసారు, కానీ బూత్ కాదు. కాకపోతే ఇది మళ్ళీ మీకు చెప్తున్నా, ఇది మొత్తం టోటల్లీ బ్యాంకాక్ అంతే. ఓకేనా, అర్థమైందా? చూడండి కెఫేస్ ఎంత గౌరవం అంటే, ఆల్రెడీ బైక్ మీద మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఏం కావాలి, ఏం చేయాలి, ఎంత ప్యాకేజీ అన్నీ మాట్లాడుతున్నారు. ఇంతకన్నా నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో కొన్నిసార్లు అనిపిస్తుంది అన్నమాట, ఒకవైపు అంతా మనకి ఎన్నో గుళ్ళు గోపురాలు, ఎంత టూరిస్ట్ అద్భుతం, ఇటుపక్క వస్తే అంతా వేరే, నైట్ చీకటి అంతా. సో మళ్ళీ మీకు చెప్పినట్టు 10-11 ఇవాళ వర్కింగ్ డే కాబట్టి 12 కల్లా కొంచెం క్లోజ్ అయిపోయింది. అయినా కూడా ఏ క్లబ్లు ఉన్నాయి ఆ చివరి వరకు నడిచి మీకు డెఫినెట్గా చూపిస్తాను. ఆల్రెడీ రికార్డ్ చేయలే, ఆల్రెడీ పిలిచేస్తుంది కావాలా అని. అర్థమైందా? సో ఇవ్వండి మన వాళ్ళు ఫస్ట్ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళారు, అడిగి వెళ్దాం సార్. ఇక్కడ మీకు చూపిస్తాను, హైదరాబాద్లో ఒక గ్రాండ్ క్లబ్ అయితే ఓపెన్ అవ్వబోతుంది. దాని గురించి నేను చెప్తాను, చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు రాత్రి అంటే అవన్నీ ఎక్స్ప్లోర్ చేసే ముందు నైట్ లైఫ్ రాత్రి ఏం జరుగుతుంది. సో ఇదిగోండి ఇండియన్ డౌన్ టౌన్ లెజియన్ స్ట్రీట్లో ఉన్నాం మనం, కూటాబాలిలో. మనతో ఉన్నాడు మన ఫ్రెండ్, నా కొత్త ఫ్రెండ్ అనూప్ రాజారెడ్డి, అంతేనా? సో క్యాండిడేట్ డ్యాన్స్ చేస్తాడు. ఇంకా ప్రభుదేవ పర్సనాలిటీ ఒక క్లిప్ పెడతా మీకు, పెళ్ళి చూడలే కదా, మళ్ళీ ఆ లాడ క్లిప్. ఇంకా రాక్ స్టార్ యూఎస్లో వర్జీనియాలో ఉండేవాడు. ఎందుకంటే సిగ్గుపడకు బ్రో, లుక్ ఇన్ ద కెమెరా. సో వర్జీనియాలో ఉండేవాడు, హీ మూవ్ బ్యాక్ టు ద యూఎస్, ఎందుకంటే హీ హాస్ ఫ్యామిలీ స్కూల్స్ చూసుకోవడానికి. సో ఆల్ సెట్. సో హౌ ఇస్ ద ట్రిప్ టుడే? బాలి సవా ఎక్స్ప్లోర్. వాట్ వాజ్ ద బెస్ట్ పార్ట్? అదే టెంపుల్ అండ్ ద మౌంటైన్ అండ్ ద సన్సెట్ రెండు. సో రైస్ టెర్రస్ నచ్చలేదా? అంటే రైస్ టెర్రస్ కొంచెమే చూసాం కదా, అందుకని అలా. సో ఇప్పుడు వీ గోనా హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ దెన్ వాక్. అంటే మేము వచ్చేసరికి 10కి మొత్తం స్పాస్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి. ఇప్పుడు కొంచెం లేట్ అయిపోయింది కదా, బట్ వీ జస్ట్ వాంట్ వాక్. అంటే ఇది కూటా బీచ్ మాట, అది గుడ్. సో టుమారో యూ గోయింగ్ టు కేఎల్, కోలాలంపూర్ వెళ్తున్నాడు బ్రో. ఇంకా రాకింగ్ ఆల్ బికాజ్ ఆఫ్ యూ. ఐ విల్ గివ్ యు రిపోర్ట్. నా వల్ల ఏంటి బ్రో, ఇట్స్ యువర్ మనీ, యువర్ బాడీ, ఎవ్రీథింగ్ ఇస్ యువర్స్. నాదే ఉంది ప్రమేయం, ఇన్స్పిరేషన్ అంతే. ఆల్రైట్, రాక్. సో ఇక్కడే బాలీలో ఏం కావాలన్నా బుక్ చేసుకోవచ్చు. రకరకాల బేస్ ఏమండి,
ఎక్కడ చూసినా ఇది సో చూసారు కదా డబ్ల్యూ స్పోర్ట్స్ బార్ అండ్ రెస్టారెంట్ వరుస అంటే మేము కార్లో వెళ్ళాం మోర్ దెన్ 100 ఉన్నాయన్నమాట. ఇప్పుడు టైం 1:00 నేనేవో రాత్రి కదా ఏవో చీకటి కార్యక్రమాలు చూపిద్దాం అనుకున్నా కానీ ఏవో దూరంగా కనిపిస్తున్నాయి చీకటి కార్యక్రమాలు. ఇలా ఒక్క డ్యాన్స్ చాలు. చూసారు కదా క్లబ్బింగ్ రాత్రి క్లబ్స్. బర్గర్ కింగ్ సేమ్ అసలు థాయిలాండ్ వైబ్ వస్తుందబ్బా. థాయిలాండ్ ఉన్నట్టే ఉంది చూడండి. ఇది బాలి. సో ఒక బాధ్యత గల ఇన్ఫ్లుయెన్సర్గా చెప్తున్నా, ఇక్కడ బైక్ మీద చాలామంది అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి ప్యాకేజీలు మాట్లాడతారు. ప్యాకేజీలు మాట్లాడి ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతారు. సో మీరు అనుకోవచ్చు బాలి చాలా టూరిస్ట్ ఫ్రెండ్లీ, బాలి అంతా హిందూ ఐలాండ్, ఎక్కడ చూసినా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారని. కానీ ఇక్కడ మాఫియాలు ఉంటాయన్నమాట. సో మీరు ఎవరైనా కలిసి ఇక్కడ ఈ కూటా ఏరియాలో ఎస్పెషల్లీ వెళ్తే మీకోసం చెప్తున్నా, ఎవరైనా 2-3 కలిసి వెళ్ళి ఓకే ఒకళ్ళు గాడ్లా ఉండాలి, లేకపోతే మీ లైఫ్ చాలా 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 రిస్కీ. క్రెడిట్ కార్డులు ఎస్పెషల్లీ ఇవ్వకండి, ఇస్తే సంక నాకిపోతారు. ఓకే నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు ఏమి అవ్వలేదు కానీ మనకి అవేర్నెస్ ఎక్కువ కాబట్టి రెస్పాన్సిబుల్గా చెప్తున్నా. చాలామంది అప్రోచ్ అవుతారు, అన్ని భాషలు మాట్లాడేస్తారు, చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ కక్కుర్తి బ్యాచ్కి జాగ్రత్తగా ఉండాలి ఎక్కడైనా సరే. ఓరి నాయన, ఇప్పటికీ నేను నడిచిన 10 నిమిషాల్లోని 20 మంది బైక్ మీద వచ్చి ఒక పెద్ద పుస్తకం లాంటిది తెచ్చి పుస్తకంలోని చూపిస్తారు ఏం కావాలి, ఎలాంటి వాళ్ళు కావాలి, అన్ని రకాలు. కాకపోతే ఒక్కటి ఏంటంటే అట్లీస్ట్ ఈ స్ట్రీట్స్ అన్నీ మీరు చూస్తే చాలా క్లీన్. మన వీడియోలోనే మీకు కమాతిపుర చూపించాను, సోనాగాజీ చూపించాను. అది వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. మన ఇండియా అయితే శానిటేషన్ లెవెల్లో చాలా చాలా అంటే 195 దేశాల్లో లాస్ట్ 10-15లో ఉంటుందేమో. అదంతా కారణం ఏంటంటే మన గవర్నమెంట్ మీద బ్లేమ్ చేసేస్తాం కానీ అంతా మనమే రెస్పాన్సిబుల్ ఆ క్లీన్లీనెస్ పెంచడానికి. చూడండి రోడ్లు ఎలా ఉన్నాయో, ఎంత నీట్గా ఉన్నాయో చూసారా, ఎంత అద్భుతంగా ఉందో. ఈ సౌండ్ మొత్తం మ్యూట్ చేశాను. ఒక క్లబ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. ప్రతి క్లబ్ కూడా చాలా కలర్ఫుల్గా చిన్న క్లబ్లు కానీ బ్రహ్మాండంగా ఉంది. అంబియన్స్ బాగుంది, వైబ్ బాగుంది. మొత్తం అంతా కూడా ఇదిగోండి రకరకాల మ్యూజిక్. ఇది అందరూ చాలా ఫ్రెండ్లీ. కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే అంతా ఫ్రెండ్లీ. జాగ్రత్త లేకపోయామా సంగనాకపోతాం. ఇదిగోండి జస్ట్ ఒక క్లబ్లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఎలా ఉంటుంది వైబ్, చిన్న క్లబ్లు చూపిస్తున్నా. చూడండి సడన్గా వర్షం పడుతుంది, ఎలా ఉందో. సో ఒక క్లబ్ లోపలికి వెళ్ళాను జస్ట్ మీకు చూపించడానికి ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందని. ఓకేనా, బాగుంది, వైబ్ బాగుంది. వర్షం స్టార్ట్ అయింది, టైం 1 అయింది. మనం నిశాచరుడు కాబట్టి ఇదిగోండి. సో మనం సూపర్ క్లీన్ మాట, అందుకే అలా డైరెక్ట్గా చూపిస్తాం. సో క్లబ్లోకి వెళ్ళా, రెండో క్లబ్లోకి వెళ్ళా. మనం తాగం, ఏం చెయ్యం, జస్ట్ చూడడానికి మీకు చూపించడానికి. హాయ్, Hi, brother. హాయ్. Bali is so good, right? Yeah, where are you from? French. France. Where? And you? Marseille, Paris, Lille, where? Lyon, okay. Lyon. From Lyon, guys. I Love know. you. Aguili DBD. Samoni. Enjoy your trip in Bali. Okay. Alright, one more club check చేద్దాం. మూడోది. సో చాలా విషయాలు అయితే నేను చూపించలేను కానీ ఏవైతే చూపించగలనో కొన్ని చూపిస్తున్నా. ఏమంటే దీనికి కూడా పై లెవెల్ వేరే, కింద లెవెల్ వేరే, అన్ని రకాలు. ఆయన రికార్డ్ చేయొద్దన్నాడు కాబట్టి ఆపేశాను. సో క్లబ్లో రికార్డ్ చేయొద్దన్నాడు కాబట్టి రికార్డ్ చేయలేదు. వర్షం విపరీతంగా పడిపోతుంది. సో నైస్, రైన్లో తడుస్తూ అలా వెళ్తుంటే భలే అనిపిస్తుంది. సో ఇప్పుడు రాత్రి 2:30 బాలి. సో ఒకవైపు బాలీలో పూర్తిగా డిఫరెంట్ వైబు, ఒకవైపు బాలీలో పూర్తిగా డిఫరెంట్ వైబు. చూసారా ఎంత తేడాను. ఆ క్లబ్స్ అంతా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు 3 AM అయింది. వర్షం పడడం వల్ల అన్నీ మూసారు దుకాణాలన్నీ.
ఒక క్లబ్కి వెళ్ళాం, ఆ క్లబ్లోని వాళ్ళు స్ట్రిక్ట్గా రికార్డ్ చేద్దన్నారు, అందుకే చేయలేదు. సో అందరికీ కావాల్సింది ఏంటో నాకు తెలుసు, నైట్ లైఫ్ ఏం జరుగుతుంది, చీకటి సామ్రాజ్యం ఏం జరుగుతుందని. సో దాని గురించి వాళ్ళ బాలీలో నేను ఒక డిఫరెంట్ ఏరియాకి అయితే వెళ్ళిపోతున్నా, దాని పేరు కూటా. సో బాలీలో నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మీరు వచ్చేయండి కూటా అనే ఏరియాకి. బీచ్కి ప్యారలల్గా మొత్తం స్ట్రీట్ అంతా కూడా వందల క్లబ్స్. సో మీకు ఏం కావాలో థాయిలాండ్లో ఎలాగో అంతే అలానే. సో బాలీలోని అన్ని రకాలు దొరుకుతాయి, ఒకవైపు ఇది ఒకవైపు అది, కానీ మీరు జాగ్రత్తలో ఉండండి, ఇది మాత్రం నేను అడ్వైజ్ ఇవ్వగలను. ఓకే. సో రాత్రి లొకేషనే పొద్దున్న చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఒక రూఫ్ టాప్ పూల్ ఉంది మనకి కూటాలోని. కాకపోతే ఇదిగోండి మొత్తం ఏరియా, రాత్రి తిరిగిన ఏరియా పొద్దున్న పూట అలా ఉందో చూపిస్తున్నా. సో కేరళ స్టైల్, మీకు ఎలా అయితే ఐలాండ్ ఆఫ్ ద గాడ్స్ కేరళతో చాలా సిమిలారిటీస్ ఉంటాయి. ఇది నేను కోటాలో ఉన్న ఇల్లు, విచ్ ఇస్ వెరీ కూల్. రూఫ్ టాప్ పూల్ ఉంది కాబట్టి బాగా ఎంజాయ్. చూడండి గైస్, మన హోటల్లో కింద దిగ్గానే ఎదురుగానే ఇలా హోటల్ నుంచి బయట రాగానే కనిపిస్తుంది ఎదురుగా షేర్ అండ్ స్పా. ఇక వరుస ఇక్కడ రూఫ్ టాప్ డైనింగ్ మ్యూజిక్ లాంజ్ కూడా ఉంది. దీని పేరు, ఈ హోటల్ పేరు వన్ లెజీ అనమాట. లవ్లీ ప్లేస్. అన్నిటికన్నా యాక్సెస్ ఏంటంటే దీని ప్యారలల్ స్ట్రీటే కూటా బీచ్. సో అది బెస్ట్ పార్ట్, జస్ట్ ప్యారలల్. ఇవ్వండి ఇది న్యాచురల్ స్పా. రాత్రి చూపించే కదా మార్నింగ్ చూడండి బాలి ఎలా ఉందో. బ్యూటిఫుల్ డే, బ్రీజీ ఉంది. ఏమండి అందరూ ఆస్ట్రేలియన్ టూరిస్ట్ ఎక్కువ. సో ఎక్కడ పడితే అక్కడ అదిగోండి స్పా సలోన్ మొత్తం అంతా లెజీ అనమాట. షాపింగ్ నిజం కదా. బాలి రెస్టారెంట్, బ్యూటిఫుల్ ప్లేస్ టు స్టే మాట, అన్ని రకాలు నిజంగానే. కాదు బాలీలో ఎక్కడికి వెళ్ళాలంటే దూరాలు అదొక్కటి మనసు పెట్టుకోవాలి. చూడండి నేను రాత్రి తిరిగిన ఏరియాలన్నీ మార్నింగ్ ఎలా ఉన్నాయో, ఈవినింగ్ అవగానే వైబ్ మారిపోతుంది అనమాట. వైబ్ ఉంది అంటే. సో అన్నీ అమేజింగ్ ఫుడ్ ప్లేసెస్. సో థాయిలాండ్కి దీనికి ఏంటి తేడా అంటే అదేం లేదు, థాయిలాండ్లో ఎలాగో ఇక్కడ అలాగే. అంటే థాయిలాండ్ ఎక్కువసార్లు తిరిగి బోర్ కొట్టేస్తే బాలి రావడం అన్నమాట, అర్థమైందా. సో రెండింటిలో ఏది చూస్ చేసుకోవాలి అంటే నేను చెప్తాను థాయిలాండ్ అని. థాయిలాండ్ చూసేస్తే బాలి, కానీ ఇదిగోండి ట్రెడిషనల్ మొత్తం ఆర్ట్ అంతా. సో బాలి వచ్చేసి కదా, బాలీలోని ఒక 2-3 వీడియోలు అయితే మీకు చూపిస్తా. ఆ 2-3 వీడియోలు చూపించాక నెక్స్ట్ ఏ దేశం వెళ్తాం. మనం ఆల్రెడీ బాలి అంటే ఏషియాకి వచ్చేసాం. సో ఏషియాలోనే చైనా ఉంది, ఏషియాలోనే జపాన్ ఉంది, ఏషియాలోనే తైవాన్ ఉంది. మీ ఊహాజనితం ఇంకా ఎన్ని ఊహించుకుంటే అంత. ఓకేనా, ఈ వీడియోకి ఇంతే గైస్. నైట్ లైఫ్ ఎంత చూపించగలనో అంతే చూపించాను, ఎక్కువ డీటెయిల్ మరీ ఘోరంగా చూపించదలుచుకోలేదు కాబట్టి. సో వెల్కమ్ టు బాలి.